రోజు రోజుకు డోస్ పెరుగుతోంది. మీటింగ్ కు విమర్శల దాడి మారుతోంది. ఆ 5 ఏళ్లలో చంద్రబాబు ఎన్ని విధాలుగా విఫలమయ్యారు? గడిచిన 5 ఏళ్లలో తాము ఏం చేశామో వివరిస్తూ మేమంతా సిద్ధం సభలో దూసుకెళ్తున్నారు సీఎం జగన్. అరుంధతి, చంద్రబాబు డైలాగ్లను తనదైన శైలిలో పేల్చారు. చంద్రబాబు నాయుడు అనే పసుపు పతి 5 ఏళ్ల తర్వాత లేచి వచ్చి వదల బొమ్మాలి వదల. టార్గెట్ చంద్రబాబు. ప్రతిపక్ష నేతలపై విమర్శల దాడి. సినిమాటిక్ స్టైల్లో పంచులు వేస్తూ ప్రతిపక్షాలపై డైలాగులు పేల్చుతున్నారు సీఎం జగన్. రోజు రోజుకు డోసు మారుతుంది. మీటింగ్ కు దాడి పెరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మంచి పని చెయ్యకపోగా జనం రక్తం పీల్చుకు తాగారంటూ చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు సీఎం జగన్. మరోసారి 5 ఏళ్ల తర్వాత అరుంధతి సినిమాలు పసిపతిలా వస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. సినిమా డైలాగుల తరహాలు, సెటారికల్ పంచులతో రెచ్చిపోతున్నారు. అంతకుముందు 5 ఏళ్లలో ఏపీలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. గడిచిన 5 ఏళ్లలో ఎలాంటి మార్పు వచ్చింది? ఈ 5 ఏళ్లలో ఎంత మొత్తంలో నగదు మీ ఖాతాల్లో జమ అయిందో పోల్చి చూసుకొని వచ్చే 5 ఏళ్ల భవిష్యత్తుకు బాటలు వేయండి అంటూ జనానికి పిలుపునిస్తున్నారు. చంద్రముఖిలా వస్తున్న చంద్రబాబును పెట్టెలో పెట్టి తాళం వేయాలన్నారు. చంద్రబాబు నాయుడు గారనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మళ్ళీ లకలక అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా కూడా జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. మొన్న మదనపల్లి సభలో తన పంచులతో వాడుకున్నారు సీఎం జగన్. ఎన్నికల్లో జిత్తులమారి పొత్తుల ముఠాతో పోరాడుతున్నామంటూ విమర్శించారు. చంద్రబాబును అరుంధతి సినిమాలో పశుపతితో పోల్చారు. ఆ అరుంధతి సినిమాలో సమాధిలో నుంచి లేచిన పశుపతిలాగా ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనే పసుపు పతి 5 ఏళ్ల తర్వాత లేచి వచ్చి వదల బొమ్మాలి వదల, వదల బొమ్మాలి వదల అంటూ పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి కేకలు పెడతా ఉన్నాడు ఈ పసుపు పతి. ఇదే సభలో మరో డైలాగ్ వేశారు సీఎం జగన్. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, గ్లాసు షింకులో ఉండాలి. జనం ఇదే తరహాలో ఆలోచించాలంటూ కామెంట్ చేశారు. ఫ్యాన్ ఇంట్లోనే ఉంటుంది, సైకిల్ ఇంటి బయటే ఉంటుంది, తాగేసిన టీ గ్లాస్ సింక్లోనే ఉంటుంది. ఇది ప్రజల మాట. అయితే జగన్ చేస్తున్న వ్యాఖ్యలకు చంద్రబాబు సైతం అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. అవును, తాను పశుపతినే. పశుపతి అంటే ఎవరో తెలుసా అంటూ వివరించారు. పశుపతి అంటే ప్రపంచాన్ని కాపాడినటువంటి శివుడు. అందుకే నేను శివ అవతారం ఎత్తాను. నేను ఆ మాట కూడా అంగీకరిస్తున్నా. ప్రపంచాన్ని రక్షించడానికి ఆ శివుడు విషయాన్ని కూడా గొంతులో పెట్టుకొని ప్రపంచాన్ని రక్షించాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొత్తంగా హాట్ ఎన్నికల్లో సినిమా డైలాగులు టపాసుల్లా పేలుతున్నాయి.